సో ఈరోజు క్లాస్లో మనం లాస్ట్లో ఏం చేసామంటే ఒక ప్లాన్ని మనం ఇంపోర్ట్ చేసి వాల్స్ని మనం ఎలా ఎలివేషన్ చేయాలో మనం లాస్ట్ సెక్షన్ క్లాస్లో మనం చూసాం. ఓకే, సో ఈరోజు సెక్షన్ క్లాస్లో ఏంటంటే మనం విండోస్ని మనం ఎలాగా మనం ప్లేస్మెంట్ చేయాలి అనేది మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే విండోస్ అని చెప్పి నేను ఒక లేయర్ని నేను క్రియేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ లేయర్ ప్యానెల్ ఓపెన్ చేసి ఇందులో నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఏదైతే 3D లేయర్స్ అనేది ఉందో అంటే 3D వాల్స్ అనేది నేను అది అందాకలా కనిపించకుండా హైడ్ చేసుకుంటాను. ఓకే, సో నాకు ఓన్లీ విండోస్ ఒకటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మనం చేయాలనుకుంటుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఈ ప్లాన్లో ఏం చేస్తానంటే అంటే నాకు అదర్ డీటెయిలింగ్ నేను చేయడానికి నేను లేయర్స్ క్రియేట్ చేయడం వల్ల నాకు ఎడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే సో నేను వర్క్ అంటే ఈజీగా నేను వర్క్ చేయడానికి ఇదొక ఈజియెస్ట్ మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ కూడా ఏం చేస్తానంటే బాక్స్ అనే ఒక జామెట్రీని నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ మరి టైం సేవ్ చేయడం కోసం ఇక్కడ మళ్ళీ నేను ఓన్లీ నేనేం చేస్తానంటే లెంత్ కానీ విడ్త్ కానీ ఇక్కడ హైట్ ఒక్కటే నేనేం చేస్తానంటే 4 feet అనేది ఇస్తాను. సో అట్లాగే ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి విడ్త్ వచ్చేసి ఇక్కడ నాకు 8 inches ఉంది. సో జనరల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే 6 inchesగా నేను దీన్ని మార్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే దీని తాలూకా పివోట్ పొజిషన్ అనేది ఇది 3 feet హైట్లో ఉండాలి కాబట్టి నేను దాన్ని 3 feet హైట్లోకి మార్చేశాను. దాని తర్వాత నేను డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని నేను మార్చేసుకున్నాను. సో మార్చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ మొట్టమొదటిగా ఈ సైడ్ వ్యూ అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఫ్రంట్ వ్యూలో కూడా ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఎడ్జెస్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇలాగా వర్టికల్గా నేను సెలెక్షన్ చేసుకొని ఇందులో ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ ఒక పోర్షన్ అని చెప్పాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఎడ్జెస్ ఆపేసి పాలిగాన్ తీసుకొని ఈ ఎడ్జెస్ని నేను ఇలాగ సెలెక్షన్ చేసుకున్నాను. సో చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఆఫ్ దగ్గర మనం ఆల్ట్ పట్టుకొని ఇలాగా డీసెలెక్షన్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి వచ్చేసరికి సో నాకు బోత్ సైడ్స్ నాకు సెలెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ప్రాపర్టీ దాంట్లో ఇన్సర్ట్ అని చెప్పి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్లో 2 inches అని ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీలో ఏం చేస్తానంటే బై పాలిగాన్ అని చెప్పేసి ఇక్కడ నేను బ్రిడ్జ్ అని ఇచ్చేస్తాను.
సారీ, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇన్సెట్ అని తీసుకొని ఇది ముందు మనం ఓకే అని చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బ్రిడ్జ్ అని ఇవ్వాలి. ఓకే, సో బ్రిడ్జ్ అని ఇచ్చేస్తే నాకు ఇలా వస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ వ్యూకి వచ్చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే నాకు ఈ యొక్క వ్యూ ప్యానెల్లో నాకు ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ప్లేస్ చేసుకోవడానికి వీలుగా నేను ఈ వ్యూలో ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసేసుకొని ఈ వ్యూ నుండి ఇక్కడికి ఒకటి డ్రాగ్, అలాగే ఈ వ్యూ నుండి ఇది ఒక డ్రాగ్ మనం తీసేసుకొని, సో ఫస్ట్ అది ఏం చేస్తామంటే ముందు మనం సెలెక్షన్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి, సో ప్రాపర్టీస్లో నేనేం చేస్తానంటే ఇక్కడ విత్లో ఫర్ సపోజ్ ఓన్లీ 1 ఇంచ్, సారీ సో ఇక్కడ ఏం చేయాలంటే మనం హైట్లో 1 ఇంచ్ అని మనం పెట్టుకొని, సో అట్లాగే ఇది కూడా మనం ఏం చేస్తామంటే హైట్లోని 1 ఇంచ్ అని నేను పెట్టుకుంటున్నాను. సో ఈ రెండాట్లని కూడా నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇది అలాగే ఇది తీసుకొని దీన్ని ఇన్ సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్-S అంటే సేవ్ చేసుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం ఇక్కడికి వద్దాం, నెక్స్ట్ లెవెల్కి. సో ఇందులో కూడా నేను ఏం చేస్తున్నానంటే స్నాప్ ఆన్ చేసుకొని బాక్స్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది స్నాపింగ్ ఆపేసి మోడిఫైర్ టూల్స్లోకి వచ్చేసి లెంత్ అనేది మనం మార్చము, అలాగే విడ్త్ అనేది కూడా. సో ఇక్కడ నాకు 8 ఇంచెస్ ఉంది, సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 6 ఇంచెస్. ఆ తర్వాత హైట్ వచ్చేసి 4 ఫీట్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీని పివట్ పాయింట్కి వచ్చేసి 3 ఫీట్ అని మనం ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత దీన్ని మనం రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకొని, సో ఈ రకంగా టాప్ వ్యూ నుండి కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్షన్ చేసుకోవచ్చు. సో సెలెక్షన్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఎడ్జెస్లో కనెక్షన్ అని ఉంటుంది, దీనికి కూడా ఒక కనెక్షన్ ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే పాలిగాన్ తీసుకొని ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్సెట్ అనే ఆప్షన్ తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఇంచెస్ అనేది తీసుకొని ఇక్కడ బై పాలిగాన్ అని చెప్పేసి ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ బ్రిడ్జ్ అనే ఆప్షన్ని ఇస్తానన్నమాట. సారీ, ఇక్కడ మనకి ఏంటంటే ఒక పొరపాటు అయితే జరిగింది.
సో ఏంటది అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క సైడ్న ఆల్ట్ పట్టుకొని డీసెలెక్ట్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి, సో ఇన్సర్ట్లో చేసిన తర్వాత దాన్ని మనం ఓకే అయిన తర్వాత అప్పుడు మనం బ్రిడ్జ్ చేయాలి. సో అప్పుడు బ్రిడ్జ్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు విండో టైప్ లాగా అపియరెన్స్ అనేది నాకు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను మళ్ళీ ఒక బాక్స్ అనేది నేను తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను మరొక బాక్స్ అనేది తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ బాక్స్ అనేది నేను సెలెక్ట్ చేసి ఆల్ట్ డబ్ల్యూ అని చెప్పేసి, సో ఇక్కడ ప్రాపర్టీస్ మోడిఫైలోకి వెళ్ళిపోయి, సో మోడిఫై దాంట్లో ఇక్కడ ఏం చేస్తానంటే హైట్లో ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 1 ఇంచ్. అలాగే ఈ రెండోది కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 1 ఇంచ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిని అండ్ అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి, సో వీటిని నేనేం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ ఎస్, సో వీటిని నేను ఇన్ సెంటర్లో ఇలాగ పెట్టుకుంటాను. ఓకే, సో ఇన్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పుడు మనకి దీన్ని వెంటిలేటర్ అన్నమాట. ఓకే, సో వెంటిలేటర్ కాబట్టి ఇది ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి నేను బాక్సే తీసుకుంటున్నాను. సో బాక్స్ తీసుకొని, సో దీన్ని కూడా నేనేం చేస్తానంటే విడ్త్కి వచ్చేసరికి 6 ఇంచెస్, అలాగే దీని తాలూకా హైట్కి వచ్చేసరికి దీన్ని మనం ఓన్లీ 2 feet అని ఇస్తాము. అలాగే దీని తాలూకా పివోట్ పొజిషన్కి వచ్చేసరికి నేను దీన్ని 5 feetలోకి పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ నాకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ లెవెల్స్ దగ్గర మనం ఇలా తీసుకున్నట్లయితే సో ఇలా మనకి వస్తుంది. సో దీన్ని నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్, అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే నేను పాలిగాన్ అని డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇలా నేను డీసెలెక్ట్ చేసి, సో దీనికి నేను ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇది ఓకే అని చెప్పేసి దీనికి నేను డైరెక్ట్గా బ్రిడ్జ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇచ్చేస్తే నాకేమవుతుందంటే అక్కడ నాకు ఒక ఇదిలాగా నాకు ఇది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోని
ఫర్ సపోజ్ నేను ఇది ఒక ఫిక్స్డ్ గ్లాస్ టైప్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ని తీసుకొని ఈ బాక్స్ని ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ దీని తాలూకా పారామీటర్స్లోకి వెళ్ళి ఇక్కడ హైట్ వచ్చేసి 1 ఇంచ్గా మనం పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ మధ్యలోని ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తే మనం ఇక్కడ నెక్స్ట్ దాన్ని అంటే మొదట ఎందుకైనా మంచిది మళ్ళీ మనం Ctrl+S అంటే సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ మరొక బాక్స్ నేను తీసుకుంటాను. సో తీసుకొని స్నాపింగ్ అనేది చేసి సో ఇక్కడ నేను ఇలా తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం లెంత్లోకి వచ్చేసరికి మనం మార్చక్కర్లేదు. అలాగే విడ్త్కి వచ్చేసరికి మనం ఇక్కడ 6 ఇంచెస్ అని మనం ఇవ్వాలి. అలాగే హైట్కి వచ్చేసరికి ఇక్కడ 4 feet అని ఇవ్వాలి. అలాగే దీని తాలూకా పివట్ పొజిషన్కి వచ్చేసరికి దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 feet లెవెల్ అనేది మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకొని ఎడిటబుల్ పాలిగాన్ చేసిన తర్వాత మొదట ఎడ్జెస్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎడ్జెస్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ని మనం పూర్తిగా తీసుకోవాలి. సో ఇన్సర్ట్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు ఒక్క నిమిషం. సో కాదు ఎడ్జెస్లోనే ఇక్కడ కనెక్షన్ అని చెప్పి సో హలో 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 చిన్ని చెప్పు. చూసాను ఇక మధ్యాహ్నం వస్తాను నేను. ఏంటి వాయిస్ సరిగ్గా రావట్లేదు? ఓకే సరే చూసాను, ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు ట్రావెల్లో ఉంటావని మరి నేను చేయలేదు. ఓకేనా? నీకు మధ్యాహ్నం వెళ్తాను. నీకు ఇక్కడ దగ్గరలో ఓన్లీ విమల్ ఉందిలే. ఓకేనా? సరే అయితే ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెగ్మెంట్స్ అనే దాన్ని మనం ఇక్కడ 2 సెగ్మెంట్స్ కింద డివిజన్ చేసుకోవాలి. దాని తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం పాలిగాన్ కింద సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసిన తర్వాత మనం మర్చిపోకుండా ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని దీన్ని డీసెలెక్ట్ చేయాలి. డీసెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్లో మనం 2 inches ఇచ్చేసి ఇక్కడ మనం బై పాలిగాన్ అని చెప్పి ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రిడ్జ్ అని మనం పెట్టుకోవాలన్నమాట. సో బ్రిడ్జ్ అని మనం పెట్టుకున్న తర్వాత
మనకేమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఒక 3 పార్టీషన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో 3 పార్టీషన్స్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే బాక్స్ అనేది నేను తీసుకొని, సో ఇక్కడ నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో నేను ఈ యొక్క బాక్సెస్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఈ బాక్స్ని మనం సెలెక్షన్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం హైట్కి వచ్చేసరికి 1 ఇంచ్ అని మనం పెట్టుకొని, అలాగే ఈ రెండోది కూడా మనం సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 1 ఇంచ్. అలాగే సో ఫర్ సపోజ్ ఇది కూడా సెలెక్షన్ చేసేసి 1 ఇంచ్ అని మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ స్నాప్ టూల్ అనేది ఆపేసుకొని, సో ఇది ఈ మూడాటిని కూడా సెలెక్షన్ చేసేసి, సో ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఇలాగా ఇన్ సెంటర్కి నేను గ్లాసెస్ది పెట్టేసుకోవడం జరిగిపోయింది. సో ఇక్కడ కంట్రోల్ S అంటే ఇప్పుడు ఏమైందంటే, సో ఫ్రంట్ పార్ట్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా మనకి 8 విండోస్ అనేవి మనకి ఇక్కడ కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం ఓవరాల్గా అరేంజ్మెంట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం బిల్డింగ్ ప్లాన్లో నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఏవైనా ఉన్నాయా అనేది మనం తీసుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వెంటిలేటర్ అనేది ఉన్నది. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వెంటిలేటర్ అనేది నేను క్రియేట్ చేశాను కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం దీన్ని ఇలాగా సెలెక్షన్ చేసుకుంటాను. సో చేస్తే ఏమవుతుందంటే నాకు ఈ పార్ట్ ఇక్కడ వస్తుంది. దీన్ని నేను ఇలాగా షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని నేనేం చేస్తానంటే దీన్ని అదే హైట్లో నేనేం చేస్తానంటే ఎక్కడైతే మనకి ప్లాన్లో మనకి రిక్వైర్డ్ అవుతుందో ఆ ఏరియా దగ్గరికి నేను ఇందులోకి వెళ్ళిపోయి, సో ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఇక్కడ వెంటిలేటర్ అనేది రెండు సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం కొత్తగా మళ్ళీ మనం వేరేగా ఇక్కడ మనం క్రియేట్ చేయవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా రొటేట్ యాంగిల్ దాంట్లో రొటేషన్ అనేది నేను చేసేస్తాను. సో చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ ఫ్రంట్ తాలూకా వ్యూలోకి వస్తే ఈ ఫ్రంట్ వ్యూలో ఇక్కడ మనకు అది క్రియేట్ అయింది. ఓకే, సో ఇంకా మనకి యొక్క ప్లాన్లో బ్యాక్ పార్ట్లో అది ఒకటే ఉన్నది. అలాగే మనకి ఆ నెక్స్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ దాంట్లోకి వచ్చేస్తే, సో ఇక్కడ ఏమైందంటే మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ఏవైతే మనకి ఈ యొక్క 3 పార్టీషన్ విండో ఉన్నదో దీన్ని నేను ఇలాగా సెలెక్షన్ చేస్తాను. సో సెలెక్షన్ చేసి అగైన్ నేను షిఫ్ట్ డ్రాగ్తో ఇక్కడ నేను తీసుకుంటాను. సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను వీటిని ఎగ్జాక్ట్ పొజిషన్లోని నేను ఇక్కడ ఇలాగా పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇది కూడా నాకు అయిపోయిందనమాట. సో కాబట్టి ఇక్కడ కంట్రోల్ S అనేవి నేను చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక విండో ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
రెండు టైప్ ఆఫ్ సైజెస్ ఇక్కడ తీసుకుంటే నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం తేడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సైజెస్ డిఫరెన్స్ అవుతుంది. సో ఒకవేళ అట్లాగా మనకి ఏవైనా సైజెస్ డిఫరెన్స్ అనిపిస్తే అండ్ మోరోవర్ ఒకసారి మళ్ళీ మనం షిఫ్ట్ ట్రాక్ తీసుకొని ఇది ఏమైనా సరిపోద్దా అని మనం ఒకసారి చూద్దాం. సో ఒకవేళ సరిపోలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే మ్యాక్సిమం సరిపోయింది. సో ఇందులో మనకు అంత పెద్దగా విండోలో అయితే తేడా మనకేమీ కనబడలేదు. సో ఇక్కడ ఏంటంటే మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ నాకు ఏంటవుతుందంటే మ్యాక్సిమం కవర్ అయిపోయిందండి. అంటే సో నేను ఇలా చేయడం వల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్ ఆఫ్ అంటే ఇదేంటిది పూజా రూమ్ అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ నాకు డైమెన్షన్స్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి సో ఇక్కడ కంపల్సరీగా నేనేం చేస్తాను, స్నాపింగ్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలాగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఒకవేళ ఎక్కడ రిక్వైర్డ్ అవుతుందో, సో ఇప్పుడు నేను హైట్ ఏమో 4 feet అవుతుంది. సో విడ్త్ వచ్చేసరికి ఇక్కడ లెంత్ ఏమవుతుందంటే ఇక్కడ 6 inchesగా మనం చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడ్జెస్ అనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తాను. సో ఫ్రంట్ ప్యానెల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చాలా చిన్నది, అంటే ఈ విండో అనేది చాలా చిన్నది. కాబట్టి సో మనకి ఇక్కడ చిన్నదైనా పెద్దదైనా సో ఇక్కడ కనెక్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓన్లీ 1 పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే అని చెప్పేసిన తర్వాత నేను దీన్ని ఏం చేయాలంటే మనం పాలిగాన్ సెలెక్ట్ చేస్తాను. సో ఈ రకంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇన్సెట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం పాలిగాన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ వ్యూలోకి వచ్చేసి అంటే సైడ్ వ్యూలోకి వచ్చేసి సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలాగా డీసెలెక్షన్ చేసుకోవాలి. సో డీసెలెక్షన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఇన్సెట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ దీన్ని 2 inches అనేది మనం పెట్టుకొని ఇక్కడ దీన్ని బై పాలిగాన్ అని చెప్పేసి సో ఇక్కడ ఓకే అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ నేను బ్రిడ్జ్ అని చెప్తాను. సో బ్రిడ్జ్ అని చెప్పిన తర్వాత ముందు ఇక్కడ దీని తాలూకా పివోట్ పొజిషన్ని మనం ఏం చేయాలి, 3 feet దగ్గర మనం మార్చుకోవాలి. సో మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే జామెట్రీలోనే బాక్స్ అనేది నేను తీసుకొని ఓ స్నాపింగ్ అనేది ఆన్ చేసుకొని సో ఈ పార్ట్లోని అలాగే ఈ పార్ట్లోని కూడా నేనేం చేస్తానంటే ఈ రెండో కూడా ఇట్లాగా తీసుకొని సో దీని తాలూకా పారామీటర్స్లో మళ్ళీ మనం టాప్ వ్యూలోకి వెళ్ళిపోతే టాప్ వ్యూలో ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ సపోజ్
ఇక్కడ 1 ఇంచ్ అని పెట్టుకుంటాను. అలాగే ఈ రెండోది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు 1 ఇంచ్ అని పెడతాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండాటిని కూడా నేను సెలెక్షన్ చేసుకొని సో వీటిని నేను ఇన్ సెంటర్లోకి నేను ఫిట్టింగ్స్ పెట్టుకున్నాను. అంటే ఓవరాల్గా ఇక్కడ నాకు ఏమైందంటే మళ్ళీ నేను కంట్రోల్ ఎస్ అని నేను చేసుకొని సో ఇప్పుడు నా ప్లాన్లో విండోస్ సెక్షన్స్ పార్ట్ అనేది నాకు ఫినిష్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ నేను మళ్ళీ వాల్స్ అనే దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాను. సో ఎనేబుల్ ఎందుకు చేసుకోవాలంటే సో మనకి ఒకవేళ ఎక్కడైనా సరిపోయిన అంటే మనం ఏదైతే తీసుకున్నామో అది నాకు ఎగ్జాక్ట్గా ఆ షేపింగ్స్ అనేవి నాకు సరిపోయా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకుంటే నాకు సో మొత్తం అంతా కూడా ఈక్వల్గా సరిపోయింది. సో కాబట్టి ఇక్కడ నా ప్లాన్లో ఏం చేస్తానంటే ఈ యొక్క వాల్స్ పార్ట్ని అలాగే ఇక్కడ విండోస్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ డిజేబుల్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మరొక న్యూ లేయర్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో ఏంటది ఇక్కడ డోర్స్ అని చెప్పేసి సో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నేను నా యొక్క ప్లాన్లో ఏవైతే డోర్స్ పార్ట్ ఆఫ్ ద సెక్షన్స్ ఉన్నాయో ఆ పార్ట్కి నేను ఇక్కడ వచ్చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి డోర్కి పక్కన ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ ప్యానెల్ అనేది మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఈ ఫ్రేమ్ ప్యానెల్లో ఏంటంటే కొంచెం ఇన్ డీటెయిలింగ్ పార్ట్ అనేది ఉన్నది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలంటే షేప్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ ఈ యొక్క షేప్ ఏదైతే డీటెయిలింగ్ వర్క్ ఉన్నదో ఆ డీటెయిలింగ్ వర్క్ అనేది మనం ఇక్కడ చూపించాలన్నమాట. సో ఇక్కడ నాకు చూపిస్తే ఏమవుతుందంటే నాకు ఆ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ షేప్ అనేది నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మోడిఫైర్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అని చెప్పి మనం ఒక మోడిఫైర్ని ఇవ్వాలి. సో ఎక్స్ట్రూడ్ అని ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే అమౌంట్ కాలంలో 6 feet 10 inches అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా యొక్క సిస్టంలో మిర్రర్ అని ఒకది ఉంటుంది. సో నేను ఇక్కడ కాపీ అని చెప్పి సేమ్ కాపీనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ కాపీని ఇది ఓ స్నాప్ అనేది నేను ఆపేసుకొని సో ఇక్కడ నేను ఈ యొక్క మిర్రర్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని నేను
ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే నేను దీన్ని దాన్ని కలిపినట్లు ఉన్నాను. అదే జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేయాలి. సో కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూలోకి వచ్చేసి ఈ ఫ్రంట్ వ్యూలో ఏం చేస్తానంటే ఈ యొక్క ప్యానెల్స్ని ఇక్కడ నాకు అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను దీన్ని అటాచ్మెంట్ చేసేస్తాను. ఆ తర్వాత నేను పాలిగాన్లోకి వెళ్తాను. సో పాలిగాన్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని ఉంటుంది. సో 6 feet 10 inches కాబట్టి ఇక్కడ నేను 2 inches అనేది ఇచ్చేసి ఓకే చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇందులోకి వచ్చేసి అంటే ఈ వ్యూలోకి వచ్చేసి ఈ వ్యూలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్యానెల్ది ఇది సెలెక్ట్ చేసి అలాగే మళ్ళీ నేను ఈ యొక్క ప్యానెల్ది ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను బ్రిడ్జ్ అని ఇచ్చేస్తాను అన్నమాట. సో బ్రిడ్జ్ అని ఇచ్చేస్తే ఏమైందంటే ఆ ప్యానెల్ అంటే ఆ డోర్ తాలూకా ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ నేను ఏంటి అనుకుంటున్నానంటే అంటే డబల్ డోర్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం డబల్ టైప్ ఆఫ్ ద షేప్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నాకు మెజర్మెంట్ తెలియదు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే బాక్స్ తీసుకొని ఈ యొక్క ఫ్రేమ్ ఈ ఎండ్ నుండి నేను ఇది లైన్ తీసుకున్నాను కాబట్టి బాక్స్ దగ్గరికి వచ్చి సో ఈ ఫ్రేమ్ దగ్గర నుండి ఈ ఫ్రేమ్ వరకు సో ఇక్కడ నేను దీని తాలూకా పారామీటర్స్లోకి వెళ్తాను. సో ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి 6 feet 3 inches వచ్చింది.
సో ఇక్కడ ఇప్పుడు విత్కి వచ్చేసరికి ఇది నాకు 4 feet 9 inches ఉంది. లెంత్ వచ్చేసి 6 feet 9. ఓకే, సో ఇక్కడ నాకు 4 feet 9 inches వచ్చిందనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 4 feet 9 inchesలో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను 9 inches అంటే 4 అంటే ఇక్కడ 2 feet 4.6 inches. సో ఇప్పుడు మనకి అది సరిపోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ ఈ యొక్క ప్యానెల్లోకి వచ్చేసి సో దీన్ని మళ్ళీ మనం షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని మరొక కాపీ తీసుకోవాలి. సో కాపీ తీసుకొని ఏం చేయాలంటే దీన్ని ఇలాగా సో అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా ఇక్కడ నాకు ఈ డబల్ డోర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిందనమాట. ఓకే, సో అంటే మనం చూసుకోవాలి. సో మనకి రిక్వైర్మెంట్ దాన్ని బట్టి సో మనకి ఎలాగా యూజ్ అవుతుంది ఏంటి అనేది సో ఇక్కడ నేను ఇది సేవ్ చేస్తాను. సో అది ఈరోజు యొక్క క్లాస్. ఓకే.